మెడికల్ కన్వీనర్ కోటాకు ఎసరు. కోర్టు తీర్పు ముసుగులో పేద విద్యార్థులపై కొంత భారం. ఏబీ కేటగిరీల ఏకీకరణ పేరుతో ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఫీజుల దందా. 60,000 నుంచి ఏకంగా 15 లక్షలకు పెంచే కుట్ర. ప్రశ్నించని పార్టీలు, రాజకీయ నేతల చేతుల్లోనే కాలేజీలు. ఫీజుల పెంపు లేకుండా చూడాలని హెల్త్ సెక్రటరీకి తల్లిదండ్రుల వినతి అంటూ ఒక వార్త నేసింది. ఇక రాష్ట్రంలో పేద విద్యార్థులకు విద్యను దూరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లను మంగళం పాడేందుకు ప్రణాళికలు రచిస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తున్నది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో వచ్చిన కోర్టు తీర్పును ఆయా కాలేజీలు తమకు అనుకూలంగా మలుచుకొని ఏ కేటగిరీ కన్వీనర్, బి కేటగిరీ మేనేజ్మెంట్ సీట్లను ఇకపై ఒకటే కేటగిరీగా మార్చి పేద విద్యార్థులపై ఆర్థిక భారం మోపే ప్రయత్నాలు చేస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు, వైద్య సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కోర్టు తీర్పుని వక్రీకరించి ఒక కాలేజీలో ఒక కోర్సుకు ఒకే ఫీజు ఉండాలని, అది ఆయా కళాశాలల ఖర్చుల ఆధారంగా నిర్ణయించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ గతంలో అభిప్రాయపడింది. కన్వీనర్ మేనేజ్మెంట్ కోటా అంటూ వేరువేరు ఫీజులు విధించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. కాలేజీకి వచ్చే వాస్తవ ఖర్చులు ఏంటంటే ఏదైతే వైద్య విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు ఉన్నదో ఇది ఏకంగా పెంచాలని చూస్తున్నారు. ఈ పెంచే కార్యక్రమంలో ఎందుకు పెంచాలనుకుంటారు, దీని మీద రాజకీయ నేతలు ఎందుకు మాట్లాడరు, ఇతర విద్యా సంస్థలకు చెందినటువంటి వీళ్ళు ఎందుకు మాట్లాడరంటే ఇవన్నీ కాలేజీలని వాళ్ళే కదా. ఈరోజు ఉన్నటువంటి అనురాగ్ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే ఇటుపోతే మల్లారెడ్డి యూనివర్సిటీ కావచ్చు, ఇతర ఏవైతే ఇంకా చాలా యూనివర్సిటీలు ఉన్నాయో ఇవన్నీ ఓన్లీ రాజకీయ నాయకులయ్యి, అలాగే ఈ రాజకీయ నాయకులకు పెట్టుబడిదారీగా వ్యవహరిస్తున్నటువంటి మరికొంతమంది లీడర్లు కావచ్చు, వీళ్ళ ఆధీనంలోనే ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు స్కూల్లో అయినా ఏదైనా దాదాపుగా ఇవన్నిటికీ చైర్మన్లు ఎవరు? ఈ రాజకీయ నాయకులకు అండదండలతోటి చలామణి అవుతున్న వాళ్ళే. మరి వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారు? వాళ్ళకి రావాల్సిన మాట వాళ్ళకి ముడుతుంది కదా. అందుకోసం అని చెప్పేసి మొత్తానికైతే విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి పోయి హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసి వినతి పత్రాన్ని మాత్రం ఇచ్చారు. అది ఎంతవరకు వస్తుంది? కోర్టు ఎన్నిసార్లు తిట్టినా, చెంపల మీకేం కొట్టినా, మూతి మీకేం కొట్టినా, నెత్తి మీద కొట్టినా వాళ్ళకు పట్టనట్టుగానే ఉన్నది. కానీ కోర్టు కూడా చాలా సీరియస్గా తీసుకొని అవసరమైతే ఆ విద్యా సంస్థలను కూడా కోర్టు పరిశీలించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి.